మీరు ఆల్మోస్ట్ కొన్ని సినిమాలలో ఖడ్గం కావచ్చు, మొన్న వచ్చిన మహాత్మా కావచ్చు, ఇంకా నాకు గుర్తులేదు. ప్రతి సినిమాలో సినిమా హీరోల మీద, వాళ్ళ చరిత్రల మీద, వాళ్ళ వంశాల మీద సెటర్లు వేస్తుంటారు. కానీ చాలా విచిత్రంగా మీరు అదే హీరోల కాంపౌండ్ల దగ్గర చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. ఎలా సాధ్యం ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఈ కామెంట్ చేశారు మీరు ఈ హీరో మీద, అదేంటి చెప్పండి అంటే చెప్పగలను. అంటే ఇప్పుడు పర్టికులర్గా నువ్వు స్పెసిఫై చేయి, అండర్లైన్ కామెంట్ ఏంటంటే అప్పుడు చెప్తాను. సపోజ్ మీకు నిన్న మహాత్మా చూశాను, నిన్న ఖడ్గంది నాకు గుర్తులేదు, కానీ మహాత్మాలో ఏమంటాడంటే, నాకు నీకు ఎవరైనా ఉన్నారా, మీకు ఎవరైనా హీరోగా వస్తుంటే ఎవరైనా ఉన్నారా మీకు బ్యాక్గ్రౌండ్, మీ తాతలు కానీ నటుడు ఎవరైనా ఉన్నారా, అన్నీ వచ్చు, వారికి జిమ్ వచ్చు, అన్నీ వచ్చు అంటాడు. యాక్టింగ్ రాదు అంటే అయితే నువ్వు హీరో అయినట్టే. ఇవన్నీ సెటర్లే కదా. ఇవన్నీ ఏ క్యారెక్టర్ మాట్లాడుతున్నాయి? కృష్ణవంశీ క్యారెక్టర్ మాట్లాడుతుందా? అలా అనుకుంటే చెప్పిన ప్రొడక్షన్ మేనేజర్ మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ ప్రొడక్షన్ మేనేజర్లో మీకు 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 టచ్ లేదు కాబట్టి చెప్తాను. చాలామంది కనెక్ట్ అయితే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ మేనేజర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగే మాడతారు. ఓకే, నీకు ఏదైనా ఉందా వెనకాల అంటారు ఫస్ట్ ఇమ్మీడియట్. పలానా ఓడిద్దే అని అడుగుతారు. కొత్త హీరో ఎవడైనా సరే ఊరిన నీకు దొరికితే ఎవరిని తెలిస్తే ఊరిన ఎవడైనా చెప్పాడు నీకు ఇలాంటి. ఓకే, వాళ్ళందరికీ బ్యాక్డ్రాప్లు ఉన్నాయా, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి జరుగుతున్నాయి, నీకు జరుగుతుందా, ఎందుకు హీరో అవుతాం అనేది ప్రతి కొత్త హీరో అవుదాం అనుకున్నవాడికి చెప్తారు. సో అది రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను తప్ప అది నా ఒపీనియన్ కాదు. ఇట్ ఈస్ నాట్ కృష్ణవంశీ, అది ఒక ప్రొడక్షన్ మేనేజర్. వాడు ఏం మాట్లాడితే అక్కడ ఫన్ ఉంటుంది, లేకపోతే ఏం మాట్లాడగలడు, వీడికి ఏం మాట్లాడితే ఈ డిటర్మినేషన్ బయటపడుతుంది అనేది నా కంటెంట్. ఓకే, సో అది మహాత్మా వరకు. అలాగే ఖడ్గం గురించి ఏంటని అడిగితే చెప్తాను. సో ఏదైనా ఇలా తప్పించుకోవచ్చు డైరెక్టర్. నేను తప్పించుకోవడం అంటే ఏంటంటే అది అలా చేస్తానులే, అది ఒక తప్పించుకోవాలి. నేను నీకు క్లియర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నేను ఎందుకు ఆ డైలాగ్ పెట్టాను అనేది చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా కూడా అది నా ఒపీనియన్ కాదు అని చెప్పొచ్చు ప్రతి డైరెక్టర్. ఇంకా ఏ సినిమా ప్రతి డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. నేను డైరెక్ట్ చేసే సినిమాల్లో ప్రతిసారి ఈ క్యారెక్టర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నాయి, ఇప్పుడు సొసైటీలో ఏ రకంగా బిహేవ్ చేసేస్తున్నాయి, ఏ రకంగా మాట్లాడుతున్నాయి అన్న దాని నుంచి తీసుకుంటాను నేను. ఓకే, సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది. ఓకే, దానికి నేను హీరోలకి ఎగ్నెస్ట్ అనటం కరెక్ట్ కాదు కదా అన్నాను. నువ్వు దాంట్లో ఏదో ఎతకడానికి ట్రై చేయాలి. లేదు, అంటే చాలామంది, మీరని కాదు, చాలాసార్లు వచ్చింది ఈ పాయింట్. నేను అనడం కొత్తగా కాదు, కానీ కృష్ణవంశీ గారు హీరోలను సెటర్లు వేశారు అంటారు. ఇప్పుడు ఎప్పుడు సమాధానం చెప్పలేను నేను. యు ఆర్ వాచింగ్ iDreammedia.com. ప్లీజ్ సబ్స్క్రైబ్.